సో మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు లైక్ ఈ మధ్య చాలా వింటున్నాం ఈ డ్రై నీడిల్ టెక్నిక్ అని, పిఆర్పీస్ అని, ఇవన్నీ నిజంగా వర్కౌట్ అవుతాయా ఈ నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్? ఈ పిఆర్పీ అంటే ఏం లేదమ్మా, మన బ్లడ్లో ప్రతి 120 డేస్కి బ్లడ్ సెల్స్ అనేవి మళ్ళీ పుడతాయి. 120 డేస్ తర్వాత ఆల్రెడీ ఉన్న సెల్స్ చనిపోతాయి. సో ఈ రీజనరేటింగ్ కెపాసిటీ అనేది మన బ్లడ్లో ఉంది. సో మనం ఏం చేస్తామంటే ఒక 50 ml బ్లడ్ బయటకు తీసి దాన్ని ఒక 2 ml వరకు సెంట్రిఫ్యూజ్ చేసి ఆ రీజనరేటివ్ సెల్స్ని మనం తీసుకుంటాం. సో ఎక్కడైతే మనకి ఆ డ్యామేజ్ ఉందో, అది కార్టిలేజ్ అవ్వచ్చు, టెండాన్ అవ్వచ్చు, మజిల్ అవ్వచ్చు, అది అక్కడికి వెళ్ళి దాన్ని రీజనరేట్ చేస్తుంది అనేది ఒక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే దాని ఇనీషియల్ స్టేజెస్ ఏదైనా సరే, అరిగిపోవడం కావచ్చు, టెండాన్ ఇంజరీ కావచ్చు, మజిల్ ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు అది ఇస్తే తప్పనిసరిగా అది వర్కౌట్ అవుతుంది. కానీ చాలా పూర్తిగా అరిగిపోయిన జాయింట్లకి అది పూర్తిగా వర్కౌట్ అవ్వదు. యూజువల్గా ఏం చేస్తామంటే ఆ పిఆర్పీ ఇంజెక్షన్తో పాటు కొంచెం ఎనస్థీషియా ఎఫెక్ట్ ఇవ్వడానికి మెడిసిన్ యాడ్ చేస్తాము. సో ఒక 1 month వరకు అతను బాగానే ఉంటాడు, బట్ 1 month తర్వాత మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో ఎవరు చేయించుకోవాలి ఆ ఇంజెక్షన్, ఎవరికి సక్సెస్ఫుల్ అవుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇనీషియల్ స్టేజెస్లో మాత్రమే ఇంజెక్షన్ వర్కౌట్ అవుతుంది. బాగా లేట్ స్టేజెస్లో వచ్చిన వాళ్ళకి లేదా పూర్తిగా జాయింట్ అరిగిపోయిన వాళ్ళకి అది పనిచేయదు. సో మీరు ఇందాక చెప్పినట్టు ఈ పూర్తిగా అరిగిపోయే స్టేజ్ వచ్చినప్పుడు ఎప్పుడైతే రీప్లేస్మెంట్ చేస్తారో కొన్ని కేసెస్లో ఫెయిల్ అవుతుంది అంటారు. అంటే మేజర్ కామన్ కాసెస్ ఏంటి? కామన్ రీజన్స్ వచ్చేసి యూజువల్గా సర్జికల్ టెక్నిక్ అనేది బాగానే జరుగుతుంది. 95% ఆఫ్ ద సర్జన్స్ ఆర్ గుడ్ హియర్. సో కామన్ ప్రాబ్లం నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే పేషెంట్కి ఈ సర్జరీ తర్వాత చేసే ఎక్సర్సైజెస్, ఇప్పుడు నేను హార్ట్ సర్జరీ చేయాలంటే మనం రిప్స్ అన్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి హార్ట్ని అప్రోచ్ అవుతాం, ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ ఫర్ ఎగ్జాంపుల్. అదేవిధంగా నీ జాయింట్ని మనం అప్రోచ్ అవ్వాలంటే అక్కడున్న మజిల్స్ని లోపలికి డిస్టర్బ్ చేసే మనం జాయింట్ వరకు వెళ్తాం. సో ఈ డిస్టర్బ్ చేసిన మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి నడవడానికి ఉపయోగపడే మజిల్స్. సో ఈ ఆపరేషన్ తర్వాత ఇతనికి డెఫినెట్గా ఈ మజిల్ పెయిన్స్ అనేవి ఉంటాయి. సో అతనేం చేయాలి, ఈ పెయిన్ వలన అతను రెస్ట్ తీసుకుంటే లేదా బెడ్ రెస్ట్ తీసుకుంటే ఆ మజిల్స్ ఇంకా వీక్ అయ్యి అతనికి నడవడానికి జాయింట్ బాగున్నా సరే మజిల్స్ వల్ల వీక్నెస్ వచ్చే అవకాశం ఉంది, లేదు అతను నడవలేకపోవచ్చు. సో డెఫినెట్గా సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ ప్రాపర్గా చేస్తే సక్సెస్ అవుతుంది. ఇంకా అదర్ రీజన్స్, చాలా అన్కామన్ రీజన్స్, అంటే ఒక 10 out of 100 పేషెంట్స్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. కొంతమందికి ఈ వూండ్ ఇన్ఫెక్షన్, అంటే అక్కడ ఉన్న ఈ మనం చేసే ఆపరేషన్ చేయడానికి వచ్చిన గాయం సరిగ్గా మానకపోవచ్చు. ఇలాంటి అన్కామన్ రీజన్స్ వెరీ వెరీ రేర్.